ప్రేమ్ సాగర్ రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. సభాధ్యక్షులు, ఈ కార్యక్రమ నిర్వాహకులు, రాష్ట్ర ఐటీ మరియు ఇండస్ట్రీ శాఖ మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, ప్రత్యేకంగా ఈరోజు పెద్దలు కీర్తిశేషులు శ్రీపాదరావు గారి 25వ వర్ధంతి సందర్భంగా పెద్ద ఎత్తున తరలి వచ్చిన శ్రీపాదరావు గారి అభిమానులు, వారితో పాటు నడిచిన వారితో పాటు రాజకీయాల్లో పాల్పంచుకున్న చాలామంది పెద్దలు ఇక్కడ ఉన్నారు. వారితో పాటు ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెద్దలు శ్రీధర్ బాబు గారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వంశీకృష్ణను సభకు పరిచయం చేద్దామన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కలిపి నిర్వహించడం జరిగింది. వంశీకృష్ణ పెద్దలు కీర్తిశేషులు వెంకటస్వామి గారి మన్మడు, డాక్టర్ వివేక్ గారి కుమారుడు. ఇక్కడ రాజకీయంగా వారి కుటుంబానికి చాలా నేపథ్యం అందరికీ పరిచయం పెద్దపల్లి పార్లమెంట్లో. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు మాజీ మంత్రివర్యులు బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ గారు, అదేవిధంగా చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ గారు, అదేవిధంగా విప్పు ప్రభుత్వ విప్పు ధరంపూరి శాసనసభ్యులు ఇంతకుముందు శ్రీధరరావు గారు చెప్పంగా మొన్న పోయిన ఎలక్షన్లో గెలిచి ఓడిపోయిండు, మళ్ళీ ఇప్పుడు నిజంగా గెలిచిండు లక్ష్మణ్ గారు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, యువకుడు, సోదరుడు, దాదాపు మాకంటే రాజకీయాల కన్నా ముందే పరిచయం, 30 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది మాకు, రాజ్ ఠాకూర్ గారు. అదేవిధంగా వేదిక మీద ఉన్న ఇళ్ళకెళ్ళి ఒక్కరిద్దరు మా బీఆర్ఓలు కూడా వచ్చినట్టున్నారు. మాకు బీఆర్ఓలు వచ్చిన అక్కడికి ఎప్పుడు. అదేవిధంగా సదానందం గారు, ఇంకా మిగతా నరసయ్య మా జిల్లా వాసే జ్ఞాతికార సంఘం అధ్యక్షులు, అదేవిధంగా పెద్దలని చెప్పగానే నన్ను రాజకీయాలు తీసుకొచ్చి ఇట్లా రోడ్డు మీద దింపిస్తున్న మిత్రుడు, వేజ్ బోర్డు సంఘం మినిమం వేజ్ సంఘం అధ్యక్షుడు చైర్మన్ జనకప్రసాద్ గారు, అదేవిధంగా ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ మరియు వేజ్ బోర్డు సభ్యుడు, అదేవిధంగా పెద్దలు మాజీ ఎమ్మెల్సీ ఐఎన్టీసీ నాయకులు పెద్దలు వెంకట్రావు గారు, ఈ ఒక జిల్లా అధ్యక్షుడు అయిపోయిన మంత్రికి సగం సగం ఉన్నారు. అదేవిధంగా ఇంకో భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న చాలామంది ఉన్నారు. అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి, వేదిక ఎదుర్కొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పంచుకునే అవకాశం కల్పించిన పెద్దలు శ్రీధర్బాబు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈరోజు ఒక రకంగా ఎంత బాధ ఉన్నా కూడా శ్రీపాదరావు గారు చనిపోయిన తర్వాత ఒక శూన్యం ఏర్పడిన పరిస్థితుల్లో ఆ రోజు కుటుంబం అంతా కలిసి శ్రీధర్బాబు గారిని రాజకీయాలకు రావాలని నిర్ణయం తీసుకొని రాజకీయాలకు వచ్చి ఈరోజు ఒక యంగ్ డైనమిక్ లీడర్ను ఈ రాష్ట్రానికి అందించడం జరిగింది. వారు దాదాపు ఉమ్మడి రాష్ట్రంలో 3 సార్లు గెలిచి ఒకసారి విప్గా, ఆ తర్వాత రెండోసారి ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా పనిచేసిండ్రు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి గెలిచి మళ్ళీ ఈరోజు మంత్రి అయి, ఈ మంత్రి ప్రజల అదృష్టం, అంత మంచి నాయకుడు దొరకడం. వారు సరే రాజకీయాలకు ఒక విలువలు నేర్పి వారి నాన్నగారి అడుగుజాడలు నడుస్తూ వారి నాన్నగారు ఏవైతే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారో ఆ లక్ష్యాన్ని వారు నాన్నగారు కొంత చేసిన బ్యాలెన్స్ మిగిలిపోయిన దాన్ని ఆ లక్ష్యం నెరవేరే దిశగా వారు ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పటివరకే దాదాపు చేసిన ప్రయత్నంలో సఫలీకృతమవుతారనే నమ్మకం మాకున్నది. ఇంకొక విషయం ఏంటంటే వారి నాన్నగారు అంటే బతుకున్నప్పుడు నేను రాజకీయాలు లేను కానీ నాకు పరిచయం ఉంది. వారు మా జిల్లాలోనే పనిచేయడం జరిగింది, మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పనిచేయడం జరిగింది. లాస్ట్ అయితే ఖానాపూర్ నుంచి రిజైన్ చేసినట్టున్నారు.
ఆ రకంగా పెద్దలతోటి నేను రాజకీయాలు లేకున్నా కూడా 2-3 సందర్భాల్లో కలవడం జరిగింది. వారికి ఒకటే తపన, మంతిని ప్రజలు ఇక్కడున్న బీద వాళ్ళకు ఏ రకంగా సేవ చేయాలి, ఏ రకంగా వీళ్ళని బాగు చేయాలని ఒక ఆలోచనతోటి దాదాపు 3 పర్యాయాలు శాసనసభ్యులు గెలిచి ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్గా పనిచేసి వన్నె తెచ్చిన పెద్దలు కీర్తిశేషు శ్రీపాదరావు గారు. అదేవిధంగా ఈరోజు ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పెద్దపల్లి పార్లమెంట్లో 7కు 7 అసెంబ్లీలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవడం జరిగింది. ఇవాళ వంశీ కృష్ణ గెలవడం అనేది ఇది ఓన్లీ నామ మాత్రమే. ఎన్నికల పోటీ ఉన్నది అంతే తప్పితే గెలవడం ఖాయమైపోయింది. ఇక ఓన్లీ వంశీ కృష్ణ 13 తారీఖు పోలింగు, 4 తారీఖు కౌంటింగు, ఆ తర్వాత పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం ఒకటే మిగిలిపోయింది. ఇక దానికి ఏ రకమైన సందేహం లేదు. మిగిలింది పెద్దలు శ్రీధర్బాబు గారి నాయకత్వంలో పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిని నాకు తెలిసి రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంట్లలో ఖచ్చితంగా పెద్దపల్లి పార్లమెంట్ నుంచే అత్యధిక మేరతోటి వంశకృష్ణ గెలవడంలో ఏ రకమైన సందేహం లేదు. దానికి శాసనసభ్యులందరూ కూడా కలిసి ఒక ఒకటే మాట మీద కట్టగట్టుకొని పనిచేస్తున్నాం. ఖచ్చితంగా గెలిపించుకుంటాం. కాకపోతే పెద్దలు వెంకటస్వామి గారు ఏ విధంగా అయితే పనిచేసినరో, అందరినీ కలుపుకొని పోయినరో, నేను వంశీని ఒకటే చెప్తున్నా, మీ తాతగారి అడుగుజాడలు నడుస్తూ అందరినీ కలుపుకొని ఏ రకమైన తేడాలు లేకుండా రేపు అభివృద్ధికి సంబంధించి పార్లమెంట్లో మాట్లాడడం కానీ, రేపు ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పార్లమెంటుకి ఏం అవసరం ఉన్నాయి కేంద్రం నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేసి అందరి శాసనసభ్యులను అన్ని శాసనసభ నియోజకవర్గాలను సమానంగా చూస్తూ అందరినీ అభివృద్ధి చేసి, మీ నాన్న ఉన్నాడనో లేకపోతే మీ పెద్దనాన్న ఉన్నాడని అడిగి కాకుండా మిగతాల దిక్కు చూడు, వాళ్ళిద్దరు ఎట్లా చేసుకుంటారు, మిగతాల దిక్కు చూసి అందరినీ అభివృద్ధి చేస్తూ అని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మంత్రిని నియోజకవర్గ పెద్దలు ప్రతి ఒక్కరికి పేరు పేరున అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ప్రత్యేకంగా పెద్దలు శ్రీధర్బాబు గారికి, వారి బృందానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. జై కాంగ్రెస్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు తెలియజేస్తూ